హలో దీప్తి. రమేష్, నువ్వు బానే ఉన్నావు కదా? మన బాబు తను బానే ఉన్నాడు. బాబే పుట్టాడు కదా? పోలీసులు ఏదేదో అంటున్నారు. అసలేమైంది? మీరు చాలా విషయాలు నా దగ్గర దాచారు కదా. అవన్నీ తర్వాత చెప్తాను. నిన్ను పిల్లాడిని చూడకుండా ఉండడం నా వల్ల సాధ్యం కావడం లేదు. ఎలాగైనా ఈ రాత్రికి నేను అక్కడికి వస్తున్నాను. రమేష్, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అది వాడిని చూడండి, అటు చూడండి మీరు. రే రే, లేవరా పైకి. వీడేనా? సరిగ్గా చూడండి. రేయ్. హలో హలో రమేష్, నాన్న ఏడవకు, ఏడవద్దు నాన్న. అప్పుడే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫిలిపోస్ కోసి ఈ కాస్మోపాలిటన్ కాలేజ్ అడ్మిషన్ క్యాంపెయిన్ కోసం దుబాయ్ వచ్చారు. ఫిలిపోస్ కోసి కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ 25 lakhs. Right, Philippos Koshi. I know you have something more to disclose. నేను అన్ని విషయాలు ఒప్పుకున్నాను సార్. ఓకే. హిల్ స్టేషన్లో ప్రారంభించారు కదా ఆ మెడికల్ కాలేజ్. అడ్మిషన్స్ కోసం మీరు గల్ఫ్లో క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. అవును. మీ ఫిన్ కార్ప్ కి ఆ మెడికల్ కాలేజ్కి ఉన్న సంబంధం ఏంటి? ఇట్స్ క్వైట్ నార్మల్. కాలేజ్ మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్ రవి మేనన్, పాల్ అలెగ్జాండర్, మత్స్యు సచిన్, వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళు. ఇంకా నేను గల్ఫ్లో ఉన్న నా స్నేహితులందరినీ ఈ కాలేజీకి రికమెండ్ కూడా చేశాను. ఓకే. వేణు, నీకు కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ కి ఏంటి సంబంధం? వాళ్ళ అకౌంట్ నుంచే రమేష్ లోన్ని క్లోజ్ చేశారు. ఇదిగో ఇదే ఆ పేమెంట్ రెసిప్ట్. ఏ పని చేయించుకోవడానికి కారుణ్య ట్రస్ట్ వేణుకి డబ్బిచ్చింది. చెప్పు వేణు, ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరో నాకు బాగా తెలుసు, మీ ఇద్దరికీ తెలుసు. మీ నోటి ద్వారా ఆ పేరు నేను వినాలి. Sit. How's it going? మీకు తెలియకుండా ఉంటుందా సార్ లోకల్ కమిటీ సెక్రటరీ విషయం? ఆదివాసీల తరపున ఈ విషయాన్ని నడిపించేది అతనే. ఇలాగే కొనసాగితే మనం వేసుకున్న లెక్కలో తప్పులు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రం కావడంతో అనవసరంగా కుల ఘర్షణలు రెచ్చగొడితే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని వదలరు. అవును సార్, ఈయన చెప్తున్నట్టు ఆయన లోకల్ కమిటీ సెక్రటరీ మాత్రమే కదా సార్. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం. అతని పేరేమన్నారు? అనూప్. అనూప్, దట్ యంగ్ కామ్రేడ్. ఆ సర్కిల్లో నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు నా మాట వినరు. దే ఆర్ స్పెషల్ బ్రీడ్స్. సో ఐ విల్ గివ్ ఎ న్యూ ఆఫర్. హీ కెనాట్ రిసీవ్స్.